అసితగిరి హిమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖాలిఖిని పత్రముర్వి యది లిఖతి గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పరం నయాతి. కాటుక కొండని చక్కనైనటువంటి సముద్రపు జలంలో కలిపి బ్రహ్మాండమైనటువంటి శిరాని ఏర్పాటు చేసి కాటుక కొండని సముద్రంతో కలిపి చక్కని శిరాని చేసి ఈ పెద్దదైనటువంటి భూమి అనే కాగితం మీద కల్పవృక్షానికి చెందినటువంటి కొమ్మని నరికి దాన్ని ఒక కలంగా చేసి అమోఘమైన భాషకి అధిష్టాత్రి అయినటువంటి సరస్వతీదేవి, ఓ శంకర, నీ గుణాలని రాయాలి అని కానీ కూర్చుని రాయడం ప్రారంభిస్తే తదపి తవ గుణానాం ఈశపారం నయాతి. ఈ భూమి మొత్తం అంతా అక్షరాలతో నిండిపోతుంది, కానీ నీ గుణాలు మిగిలిపోతాయా, అంతటి ఉత్తమ గుణాలు కలిగిన వాడివి అని ఈ శ్లోకానికి అర్థం. సరస్వతీదేవి లేఖకురాలు, వ్రాయబడే విషయం శంకరుని గుణాలు. తీసుకున్నటువంటి కాగితం మొత్తం ఈ ప్రపంచంలో కనిపించే నేల, ఉపయోగించేటటువంటి కలం కల్పవృక్షానికి సంబంధించిన కొమ్మ, వాడబడిన సిర కాటుకొండ మొత్తం పొడి చేసి సముద్రంతో కలపగా వచ్చింది. ఎంత ఆశ్చర్యకరం! అటువంటి మహాశివరాత్రి వేళ Telugu1.com ప్రేక్షకులందరికీ కూడా పరమేశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ శివరాత్రి నాడు ఏం చేయాలనే విశేషాన్ని సూక్ష్మంగా అనుకుందాం. ఉదయకాలంలోనే లేచి, ఉదయకాలం అంటే సూర్య ఉదయం అని అర్థం కాదు, సూర్యోదయానికి పూర్వమే లేచి సంపూర్ణమైన స్నానాన్ని తలారా చేయాలి, తలనిండుగా చేయాలి. దాన్ని శిరస్నానం అంటారు. పూర్వులు ఏ ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినా దాంట్లో ఆధ్యాత్మిక విధానంతో పాటు ఆరోగ్య పద్ధతి కూడా ఉంటుంది. శివరాత్రి నాడు తలారా స్నానాన్ని శంకర 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 అనుకుంటూ ఎన్ని పర్యాయాలు అనుకోగలిగి అన్నిసార్లు అనుకుంటూ స్నానాన్ని కానీ చేసినట్టయితే, అప్పటికే అనారోగ్యం కాని వ్యక్తిలో ప్రవేశించినట్టయితే తలారా చన్నీటిని స్నానాన్ని చేయనే లేడు వ్యక్తి. స్నానాన్ని చేయగలిగిన శక్తి వ్యక్తి శరీరానికి ఉంది అంటే ఆరోగ్యవంతునిగానే లెక్కగా ఉన్నట్టుగా గమనించుకోగలం. ఇది వైద్య రహస్యం. 2, శంకరుణ్ణి తలుస్తూ స్నానాన్ని కానీ చేసినట్టయితే శంకరుడు తన తల మీద గంగ ఉంటుంది కాబట్టి సూర్య ఉదయానికి పూర్వమే ఎవరు స్నానాన్ని ఈ జలంతో చేస్తున్నారో ఆ జలంలోనికి తన గంగమ్మ యొక్క ఆ అంశాన్ని ప్రవేశపెట్టి గంగా స్నానాన్ని ప్రతి వ్యక్తికి చేసిన ఫలితాన్ని ఇస్తాడట. ఎంత తేలికగా గంగా స్నాన ఫలితాన్ని మనం పొందగలం. తెల్లవారుజామునే లేచి శివరాత్రి నాడు కానీ స్నానాన్ని చేసినట్టయితే ఎందుకు విడుచుకోవాలి? ఇది మొదట చేయవలసిన కర్తవ్యం. 2, స్నానాన్ని చేసిన వెంటనే విభూతిని చక్కగా 3 గీతలని విభూతిని ఇలా ధరించి 2 కనుబొమ్మల మధ్యలో చక్కనైనటువంటి కుంకుమ బొట్టుని 3వ వేలితో, కుడి చేతికి సంబంధించిన 3వ వేలితో పెట్టుకుని ఆ శంకరుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి బుద్ధి నిలిచినంతసేపు శివపంచాక్షరి స్తోత్రాన్ని కానీ, ఆయనకు సంబంధించిన కవచ స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ, పాటని కానీ, పద్యాన్ని కానీ ఏమీ రాయకపోయిన పక్షంలో శివయ్య రక్షించు నన్ను అని కానీ అన్నట్టయితే నిశ్చయంగా రక్షిస్తాడు. కారణం, నా పండుగ రోజున వీలు చేసుకుని వీడొచ్చాడు అని ఆనందపడ్డ శంకరుడు. అంచేతనే ఆ శంకరుడు బేలశంకరుడు అంటారు. బోళాశంకరుడని లోకల్లో మాట కనిపిస్తుంది, కానీ బేలశంకరుడు అంటే కేవలం ఆయనకి ఎదురుగండా ఆ రోజు కనిపిస్తే చాలు, అలా ఉబ్బులింగడైపోయి అబో నన్ను చూడడానికి ఈ భక్తుడు వచ్చేసాడని సంతోషపడతాడు. ఆ ఎదురుగండా నిలబడి ఈ స్తోత్రాలను ముగించాక శివయ్య ఈ రోజున ఉపవసిస్తానయ్యా అని ఆయన ముందు ప్రమాణం చేసి ఒక దీక్షని స్వీకరించాలి. ఉపవసించడం అంటే
తిండి తినకుండా కూర్చోవడం అనే అర్థం కానే కాదు. లోకంలో చాలామంది ఈరోజు శివరాత్రి కాబట్టి నేను ఉపవాసం చేస్తాను అని ఉమ్మి కూడా మింగకుండా కొందరు ఆ విధంగా ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. అది తప్పు తప్పు తప్పు. శరీరానికి కావలసినటువంటి అమోఘమైన పోషక పదార్థాలని అందించని సందర్భంలో శరీరం నీరసానికి గురై ఖచ్చితంగా చికిత్స ఆలయానికి వెళ్ళవలసిన అవసరాన్ని కలగజేస్తుంది. ఆ విధంగా శివుడికి ఈ విధమైనటువంటి నింద చేరుతుంది. అంచేత అది పద్ధతే కాదు. భోజనానికి తక్కువగా, భోజనానికి ఏ అన్నాన్ని వాడతావో ఆ అన్నానికి బదులుగా, భోజనం 2 మార్లో 3 మార్లో నువ్వు చేసేవాడైతే అన్ని పర్యాయాలు కాకుండా తక్కువ పర్యాయాలు, శరీరం నిలబడి బుద్ధి శంకరుని మీద ఏకాగ్రతతో ఉండేలా ఎంత అవసరమో అంత ఆహారాన్ని స్వీకరించడం తప్పు కాదు. గోధుమ ఆశ్చమే, మసురాశ్చమే, ప్రియంగవశ్చమేణ వశ్యమే, శ్యామాగా ఆశ్చమే, నివారాశ్చమే. అమోఘంగా చమకం చెప్తుంది. గోధుమలతో చేయబడ్డటువంటి ఏ చిన్న పిండి అయితే ఉందో దాన్ని శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కాబట్టి శరీరం నిలిచేంత పరిమాణంలో, అంటే అన్నానికంటే తక్కువ పరిమాణంలో స్వీకరించడం తప్పు కాదు. ఉపవాస ఫలితం రాకుండా ఉండదు. ఉపవాసం నిశ్చయంగా చేసిన ఫలితాన్ని ఇస్తుంది. శరీరానికి తగినంతటి శక్తి కలగచేస్తుంది. బుద్ధిని శంకరుడి మీద ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. అలా ఈ విధమైనటువంటి గోధుమ ఆహారాన్ని స్వీకరించడం నేరం కాదు. అలా కాక భోజనాన్నే కానీ చేసినట్టయితే ఒక విధమైన నిద్ర, మత్తు, ఆవలింతలు ఇవన్నీ వచ్చి ఏ పూజ మనం చేయవలసి ఉందో ఆ పూజకి ఇవన్నీ ప్రతిబంధకాలై మొత్తానికి శివరాత్రి నాడు పూజ చేయలేనటువంటి పరిస్థితికి మనం వస్తాం. ఇది లౌకిక విధానం. ఇక అలౌకికంగా ఉపవాసం అంటే ఉపవాస అని అర్థం. ఉప అంటే శంకరుని యొక్క సమీపంలో, వాస అంటే ఉండడం. శంకరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే శివాలయంలో అందరూ వచ్చేటటువంటి గుళ్ళో మధ్యగా కూర్చోవడం అని అర్థం కాదు. భగవంతుడికి సంబంధించిన కథలని వినడం, భగవంతుడికి సంబంధించిన పాటలు పాడే చోట పాటలని ఆనందించడం, భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలకి అర్థాన్ని తెలుసుకోవడం, మొత్తానికి ఆ రోజున శంకరుడికి సంబంధించిన సర్వ సమాచారాన్ని అవకాశం ఉన్నంతలో స్వీకరించడం ఏదైతే ఉందో అది ఉపవాసము అనే మాటకి అర్థం. అంచేతనే కాస్త వెనక్కి జరిగితే పూర్వం రోజుల్లో శివుని యొక్క కళ్యాణానికి సంబంధించిన హరికథ, అలాగే శివుడు రాక్షసులందరినీ వధించినటువంటి విధానానికి సంబంధించిన నాటకం, అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దాని గురించినటువంటి బ్రహ్మాండమైన కళ్యాణ విధానం మంత్రపూర్వకంగా, అలాగే ఇంకేదో సంగీత కార్యక్రమం మరోటి అన్నీ శివుడికి సంబంధించినవే ఉండేవి. ఎందుకని? అది ఉపవాసం కాబట్టి. అంటే పరమేశ్వరుడికి సంబంధించిన అన్ని విశేషాలని తెలుసుకుంటూ భగవంతుడి సమీపంలో ఉండడం అనేది ఉపవాస పదానికి అర్థం కాబట్టి అలా చేయాలి ఉపవాసాన్ని. అలా ఉపవసించి శంకరుడికి సంబంధించిన అన్ని విశేషాలని తెలుసుకుంటే శరీరం ఆనందమయమైపోతుంది. ఓ ఉపవాసంలో ఉండే ఒక విశేషాన్ని అనుకుందాం, సమయం తక్కువ కాబట్టి. ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆయన కుడివైపున ఎర్రనైనటువంటి రాగి జుట్టుని గట్టిగా బంధించి కడితే అమ్మవారు చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, బ్రహ్మాండమైన చెంపకం, అశోకం, పున్నాగ పుష్పాలతో చక్కనైనటువంటి విధంగా ఆవిడ కొప్పు పెట్టుకుంటుంది. శంకరుడున్నాడు, ఆయన కుడివైపు మండేటటువంటి బొట్టుని కలిగినవాడు, అలా నేత్రం తెరుచుకున్న లక్షణం కలిగినవాడైతే అమ్మవారు మాత్రం ముఖచంద్రకళాభ మృగనాభివిశేషక, చల్లగా ఉండే కస్తూరి బొట్టుని పెట్టుకుంటుంది. శంకరుడు మెడలో బాగా తెల్లగా ఉండేటటువంటి పాముని ధరించేవాడైతే రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత, రత్నాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి హారాన్ని వేసుకుంటుంది. ఆ శంకరుడు స్వచ్ఛమైనటువంటి ఏనుగు చర్మాన్ని, బిరుసుగా ఉండేదాన్ని, ముడతలుగా ఉండేదాన్ని, బరువుగా ఉండేటటువంటి దాన్ని వేసుకుంటే అమ్మవారు అత్యద్భుతమైనటువంటి చక్కని మెత్తనైన అద్భుతమైన పట్టవస్త్రాన్ని ధరిస్తుంది. శంకరుడు నడుముకి పెద్ద పాముని ధరిస్తే అమ్మవారు
సింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజ. పాదాలకి అమోఘమైనటువంటి అందరిని ధరించడంతో పాటు ఈ నడుముకి స్వచ్ఛమైనటువంటి వడ్డాణాన్ని ధరిస్తుంది. కానీ ఇక్కడ చిత్రం ఏమిటంటే, నేను నిరాడంబరంగా ఉన్నాను, రాగి జుట్టుతో, పాముతో, గజ చర్మంతో, కాలికి కూడా పాముని ధరించి నువ్వు నాలా ఉండు అని భార్యని శాసించడు శంకరుడు. అలాగే పార్వతి కూడా, నేను చక్కటి కొప్పు పెట్టుకున్నాను, పూలు పెట్టుకున్నాను, మెడలో బంగారపు హారాలని వేసుకున్నాను, నడుముకి ఖరీదైన వడ్డాణాన్ని ధరించాను, పాదాలకు కూడా అమోఘమైన ఆభరణాన్ని పెట్టుకున్నాను, నువ్వు నాలా ఉండవయ్యా అని ఆవిడ ఈయనని అన్నది. కుటుంబానికి సమతౌల్యాన్ని ప్రసాదించే పార్వతీ పరమేశ్వరులు మాట చెప్తారు, భర్తకి ఏవి ఇష్టమో అలా ఉండని, నీకు ఏది ఇష్టమో అలా ఉండు, నీలా ఆయన ఉండాలని నువ్వు శాసించకు, ఆయనలా నువ్వు ఉండాలని చెప్పి ఆయన చేత శాసింపబడకు. ఎవరిష్టం వారిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఉండేటటువంటి తరంగా ఉండడం ఏదో అది అర్ధనారీశ్వర రూపం అనే సూచిస్తాడు. ఇదంతా కూడా తెలిసేది ఉపవాసం అంటే శంకరుని గురించిన విశేషాలన్నిటినీ తెలుసుకునే కాలంలో మనకు అర్థమవుతుంది. ఉపవాసం తర్వాత జాగరం చేయాలి అని శాస్త్రం చెప్తున్నమాట. జాగరం అంటే దాన్ని జాగారం అంటుంటారు. జాగారం అనే మాట తప్పు. జాగరం అంటే మేల్కోవడం అని అర్థం. మేల్కోవడం అంటే శివరాత్రి రాత్రి అంతా కూడా మేలుకొని ఉండడం అనే విషయాన్ని అర్థం చేసుకుని రాత్రంతా మేల్కోవాలి. కాబట్టి అవో ఇవో ఏవో తాగో అది తింటూనో ఇది తింటూనో రాత్రంతా మేల్కొని మరణం అంతా నిద్రపోతూ అబ్బో మహాపుణ్యం వచ్చిందని అనుకుంటే అది సరికాదు. జాగరము అంటే మేల్కోవడం అని అర్థం. మేల్కోవడం అంటే ఏమిటర్థం? కళ్ళు అలా విచ్చి చూడడం కాదు. ఏమిటి దాని నిజమైన అర్థం? నేను ఎప్పుడు పుట్టాను, పుట్టి ఎంత చదువు మాత్రమే చదువుకోగలిగాను, ఆ చదువుని కూడా ఎంత ఎక్కువ శాతంతో మాత్రం చదువుకోగలిగాను, ఎంత తక్కువతో మాత్రమే రాగలిగాను, ఏ ఉద్యోగాన్ని చేస్తున్నాను, ఇలాగే నేను ఉంటైతే నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, నా భార్య సంతానంతో నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, నాలో దోషాలు ఏమున్నాయి, ఇలా ప్రయాణిస్తే నా సంసారం ఎక్కడ ఆగుతుంది, ఏ స్థాయికి వెళుతుంది, నేను చేసిన నేరాలేమిటి, దోషాలేమిటి, నేను ఎందరికీ సహాయపడ్డాను, నేను ఎందరి నుంచి సహాయాన్ని స్వీకరించాను అని తనని గురించి తాను మేల్కోవడం ఏదైతే ఉందో అది జాగరం. లోకంలో ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకోవాలి అంటే అది పగటిపూట సాధ్యం కాదు. ఎవరో వస్తుంటారు, ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఇంకో పనికి ఎలా ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం వస్తూ ఉంటుంది. అంచేత ప్రాచీనులు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు కాబట్టి ఆ శివరాత్రి నాటి అర్ధరాత్ర కాలంలో నీకు నువ్వు ఆలోచించుకో నీ గురించి అన్నారు. అలా ఆలోచించుకున్నట్టయితే ఇదిగో నేను ఈ పొరపాటు చేసి సరిగా చదువుకోలేకపోయాను కాబట్టి అంత గొప్ప ఉద్యోగస్తుడిని కాలేకపోయాను, అంత గొప్ప ఉద్యోగస్తుడిని అయినా కర్తవ్య బాధ్యతని సరిగా చెయ్యలేకపోయిన కారణంగా ఇలా ఉద్యోగంలో ఈ స్థాయిలోనే ఉండిపోయాను. ఇప్పుడు నా పిల్లల్ని ఈ స్థాయికి పంపించని పక్షంలో నేను తండ్రిగా ఉండి ప్రయోజనం లేదు అని ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీకు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కలుగుతాయి. కాబట్టి నీ గురించి నువ్వు ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చుని ఆలోచించుకో అని చెప్పేటటువంటి అమోఘమైన ప్రక్రియ జాగరం. మనలో తప్పు మనకి తెలుస్తుంది, కానీ నువ్వు ఈ తప్పు చేశావు అని ఎవరైనా అన్నట్టయితే ఒప్పుకోం, వ్యతిరేకిస్తాం, ఎదురు తిరుగుతాం, అహంకరించి వాడిని శత్రువుగా చూస్తాం. కానీ మనని గురించి మనమే ఆలోచించుకున్నట్టయితే తప్పే చేశాను అని స్పష్టంగా లో ఉన్నటువంటి పరమాత్మ ద్వారా మనం వింటాం, మన నేరాన్ని మనం అంగీకరిస్తాం. కుటుంబాలు సుఖంగా ఉండాలంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి జాగరణ విధిని పాటించి తీరాలి. అందుకోసం జాగరణం అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శివరాత్రికి ఏర్పాటు చేశారు ప్రాచీనులు. అలాంటి జాగరణ చేసేటటువంటి సందర్భానికి కాస్త ముందు అర్ధరాత్ర కాలంలో లింగోద్భవ కాలం అని చెప్తారు. అప్పుడు శంకరుడికి అమోఘమైన 27 ద్రవ్యాలతో అత్యద్భుతమైన అభిషేకాన్ని చేస్తారు. 1, 2 కాదు, 27 ద్రవ్యాలతో ఆ శంకరుణ్ణి చూస్తూ ఆ అభిషేకం చేయబడే వస్తువుల్ని పరామర్శిస్తూ ఈ మొత్తం ఉన్న వస్తుద్రవ్యాలన్నీ శంకరుడు మనకు అందించినవే అని గమనిస్తూ, శివయ్య
ఇన్ని వస్తువుల్ని నీకు నువ్వు సృష్టి చేసుకుని ఆ వస్తువులతో అభిషేకింపబడుతూ ఉంటే చూడగలిగిన అదృష్టాన్ని నాకు ఇచ్చావటయ్యా. పై జన్మకి అంటే పై సంవత్సరానికి కూడా ఇలాగే మళ్ళీ నీ అభిషేకాన్ని చూడగలిగిన అవకాశాన్ని ఇస్తూ పై జన్మకి కూడా నీ సేవకుడుగానే ఉండే అదృష్టాన్ని ప్రసాదించవలసిందని లింగ ఉద్భవ కాలంలో ఆ అభిషేక కాలంలో శంకరుణ్ణి కానీ చూస్తూ ప్రార్థించినట్టయితే నిశ్చయంగా శంకరుడు పార్వతితో సహా ఉన్నటువంటి వాడు అమోఘంగా మనని అనుగ్రహిస్తాడని మహాశివరాత్రి పర్వదినం మనకి తెలియజేస్తోంది. జార విడుచుకోవడం ఎందుకు? నిశ్చయంగా అర్ధరాత్ర కాలంలో జరిగే లింగోద్భవ కాలాన్ని దర్శిద్దాం, పరమేశ్వరుని చూద్దాం, పరమానందపడి ఆయన అనుగ్రహ ఆశీస్సుని ప్రార్థిద్దాం.